హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. మార్నింగ్ 6:30 అవుతుంది. నేను ఎవ్రీడే 6 or 6:30కి అంతా లేచేస్తాను. స్కూల్ ఉన్నా లేకపోయినా ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ 3-4 డేస్ బాగా వర్షాలు పడిన తర్వాత సూర్యుడు ఎంట్రీ ఇచ్చాడు మా నెల్లూరులో. ఈ 4 డేస్ ముగ్గు వేసే బాధ లేకుండా పోయింది. ఇంక ఈరోజు వర్షం లేదు కాబట్టి ముగ్గు వేస్తున్నా. మార్నింగే లేచి ఇంకా వాకిలి చిమ్మేసి కడిగి ఇంకా ముగ్గు అయితే వేసేస్తాను. అదేంటో కానీ స్కూల్ లేనప్పుడైనా అంటే సండే అయినా కొంచెం లేట్గా లేద్దాం అనుకుంటా. కానీ రోజు 6-6:30కి లేవటం అలవాటు అయిపోయి అదే టైంకి మెలకు వచ్చేస్తుంది. అది కూడా ఒక రకంగా మంచిదే అనుకోండి. ఒకసారి లేట్గా లేచామంటే ఇంకా డైలీ అదే టైంకి లేవాలనిపిస్తుంది. ఇంకా ముగ్గు అయితే వేసేసాను. ఏదో చిన్నదిగా ఇలా ముగ్గు అయితే వేసా. ఏమైనా వాకిలి ముందు ముగ్గు ఉంటే ఇంటికి చాలా కళగా ఉంటుంది కదా. ఇంకైతే ఇవి జామ చెట్టు, ఉసిరి చెట్టు అండి. ఇంతకుముందు వీడియోలో లాంగ్ వీడియోస్ చేసినప్పుడు అందులో చూపించాను ఈ చెట్లని. బట్ అప్పుడు అసలు జామకాయలు కానీ ఉసిరికాయలు కానీ అస్సలు కాయలేదు. ఇప్పుడు చూసారా ఉసిరికాయలు ఎలా వచ్చాయో, చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. వర్షాలు వచ్చినప్పటి నుంచి కాయలు బాగా కాస్తున్నాయి. ఇంకా మా అర్జున్ నేను ముగ్గు వేసి వచ్చేలోపు లేచేసి ఏడుస్తున్నాడు. ఈరోజు ఏమో మరి కొంచెం లేట్గా లేచాడు. నార్మల్గా అయితే నేను ముగ్గు వేసేటప్పుడే ఏడుస్తాడు లేచి. ఇంకా ఎత్తుకోమని ఒకటే గోల. మా పాప అయితే ఇంకా లేవలేదు, నిద్రపోతుంది. వాడిని బుజ్జగించి కూర్చోబెట్టి ఇద్దరికి వెళ్ళి బూస్ట్ కలిపిచ్చేసాను. ఇంకా ఇద్దరికి లేవగానే పాలు తాగడం అలవాటండి. మార్నింగ్ లేవగానే పాలు కంపల్సరీ, లేదంటే ఇద్దరు రచ్చ రచ్చ చేస్తారు. ఇంకా మా అత్తయ్య కోసం నా కోసం టీ పెట్టేశాను. ఏంటి ఇంత పెద్ద గ్లాస్లో టీ తాగుతున్నా అనుకోవద్దు. ఏంటో మరి చేతికి ఆ గ్లాస్ వచ్చేసింది, అందులో టీ వేసుకున్నా. అలా అని ఫుల్గా లేదు అందులో టీ, హాఫ్ కంటే ఇంకా కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా మార్నింగే రైస్ కడిగి పెట్టేస్తున్నా. ఎందుకు ఇంత మార్నింగే రైస్ కడిగి పెడుతున్నా అనుకుంటున్నారా? సండే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, అందుకన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి తీసాను ఫ్రిడ్జ్లో నుంచి, ఇడ్లీ పెట్టేద్దామని. నాకు ఇష్టమైన డేస్లో ఏదైనా డే ఉందంటే అది సండే మాత్రమే. ఎందుకంటే హ్యాపీగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. సండే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాను. ప్రతి వీక్ ఇంతే అన్నమాట. నా బ్యాక్ సైడ్ కవర్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవి స్టూల్ ఖాళీగా ఉండింది. కవర్స్ అన్నీ అందులో వేస్తే బాగుంటుంది కదా అని అలా రివర్స్లో పెట్టి స్టూలు కవర్స్ అన్నీ అందులో వేసేస్తాను. చెత్త వేయటానికి అలా యూజ్ అవుతుంది కదా, సో అలా పెడతానన్నమాట. ఇంకా ఇడ్లీ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసా. సండే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా, నాకు మాత్రం కరెక్ట్గా సరిపోయింది ఈరోజు. ఎందుకంటే వంట చేసే పని లేదు, వెజిటేబుల్స్ లేవు ఫ్రిడ్జ్లో. మా హస్బెండ్కి చెప్తే సరేలే నేను వచ్చేటప్పుడు కర్రీస్ తెచ్చేస్తానన్నారు. కాబట్టి వంట చేసే పని లేదు, ఓన్లీ టిఫిన్ మాత్రమే. ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? రైస్ వాటర్ ఉంటాయి కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సోక్ చేసిన రైస్ వాటర్ని ఇలా సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని డైలీ ఆ వాటర్తో ఇలా వాష్ చేసుకుంటా ఫేస్ని. రైస్ వాటర్ స్కిన్కి మంచిదంట. మీలో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. డల్నెస్ పోతుంది, బ్లాక్ స్పాట్స్ పోతాయి, గ్లో వస్తుందని ఇలా యూస్ చేస్తుంటాను రైస్ వాటర్ని. అలాగే సమ్టైమ్స్ గంజి ఉంటుంది కదా, రైస్ ఉడికిన తర్వాత గంజి వారుస్తాం కదా, ఓన్లీ ఆ గంజిని మాత్రమే స్కిన్కి అప్లై చేసుకుంటా ఫేస్కి. దానివల్ల కూడా స్కిన్ గ్లో అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరన్నా ట్రై చేయకపోయినట్టయితే, తెలియకపోతే మీరు కూడా చేయండి, డైలీ యూజ్ ఉంటుంది. సండే మాత్రం చాలా త్వరగా పని కంప్లీట్ అయ్యే విధంగా చూసుకుంటానండి. ఇంకా రైస్ని కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడే వండేస్తే కూల్ అయిపోతుంది కదా అనుకుంటున్నారా? లేదండి, వండిన వెంటనే హాట్ బాక్స్లో పెట్టేస్తా. ఆఫ్టర్నూన్ తినే వరకు వేడిగానే ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టాను కదా, దానికోసం చట్నీ అయితే చేసేస్తున్నా. పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే చేసేసాను. నార్మల్గా చట్నీలో పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ. ఇంకా ఈలోపు ఇడ్లీ కుక్ అయిపోతే, నేను వారానికి ఒకసారి గ్రైండర్కి ఇడ్లీ పిండి, దోశ పిండి వేస్తానండి. ఇలా వేసి పెట్టుకున్నామంటే ఒక 3 రోజులు దోశకి, 2 రోజులు ఇడ్లీకి టిఫిన్ సెట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన 2 డేస్ ఉప్మా చేస్తానండి. ఇడ్లీ ప్లేట్స్కి ఇలా సపోర్ట్గా ఉంటాయి కదా, అవి ఊడిపోయాయి.
అయినా నేను అలానే యూస్ చేసేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నా మా హస్బెండ్కి. వంట పని ఉండేటప్పుడు అయితే 10 అలా అయిపోతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. బట్ ఈరోజు వంట చేసే పని లేదు కాబట్టి మా హస్బెండ్తో పాటే వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ షాప్కి వెళ్ళే దారిలో మమ్మల్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారన్నమాట. మా పిల్లలిద్దరూ ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, అలా నిద్ర లేచారు. ఇంకా వచ్చేసాము. టిఫిన్ తినలేదు కాబట్టి అమ్మకి అలాగే పిల్లలకి కూడా టిఫిన్ తెచ్చేసా. వీడికి కారం దోశ అంటే ఇష్టము, అందుకని ఒక్క కారం దోశ వేసేసి మిగిలినవి ఇడ్లీలు ఉంటే తెచ్చేసాను. నేను ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి అమ్మకి అలాగే నాన్నకు కూడా తెచ్చాను. అతి కష్టం మీద మా శివాని మా అర్జున్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇంకా సండే కాబట్టి వీళ్ళు స్నానం చేయనన్నారు. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ వీడియోలో నేను చేసుకునే సింపుల్ మేకప్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మేకప్ అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి ఉండవు, జస్ట్ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం తీసుకొని అప్లై చేసేసుకుంటున్నా. ఏంటి ఫెయిర్ అండ్ లవ్లీ ఇన్ని డాట్స్ పెట్టాలా అనుకోవద్దు, ఇలా పెడితే ఈవెన్గా అప్లై అవుతుందని ఇన్ని డాట్స్ పెడతాను అంతే. ఇంకా మ్యాచింగ్ స్టిక్కర్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటా. మ్యాచింగ్ జ్యువెలరీ ఇలా ఏం యూస్ చేయకపోయినా కంపల్సరీగా మ్యాచింగ్ స్టిక్కర్ మాత్రం పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ కుంకుమ కొంచెం పెట్టుకుంటాను. కుంకుమ పెట్టుకున్నామంటే ఫేస్కి మంచి కలర్ వస్తుంది. లైట్గా కొంచెం లిప్స్టిక్ అప్లై చేస్తున్నా. ఇది వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీగా లిప్ బామ్ని అప్లై చేసుకుంటా డైలీ. లిప్స్ త్వరగా డ్రై అయిపోతాయి నాకు, అందుకని కంపల్సరీగా లిప్ బామ్ని అయితే యూస్ చేస్తాను. ఇంకా కళ్ళకి కాటుక కంపల్సరీ. కాటుక పెట్టామంటే ఫేస్కి మంచి కలర్ వస్తుందండి. ఫౌండేషన్ క్రీమ్స్ లోషన్స్ ఏం యూస్ చేయను ఎక్కువగా, జస్ట్ లిప్స్టిక్, కాటుక, బొట్టు అంతే. ఈ 3 మాత్రం కంపల్సరీ. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న సింపుల్ నల్ల పూసలు, 1 లైన్ అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ డ్రెస్ మీదకి అసలు కనిపించట్లేదు, బట్ ఉందని వేసుకున్నాను అంతే. అంతే అండి, సింపుల్గా నా మేకప్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా అమ్మ చికెన్ ఫ్రై చేస్తున్నారు, సండే కదా, చాలా బాగా చేశారు. చికెన్ని ఉడకబెట్టి ఈ విధంగా ఫ్రై చేశారు. ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకుముందు వీడియోలో మీరు చూసారో లేదో కానీ తనే మా అమ్మ లక్ష్మి, మీ అందరికీ పరిచయం చేస్తున్నా ఈ వీడియో ద్వారా. ఇంకా మసాలా ప్రిపేర్ చేస్తుంది చికెన్ కోసం. ముందు కేజీ చికెన్ అయితే తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత కారంని వేసుకోవాలి. 4 to 5 స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసింది. అలాగే కొంచెం చికెన్ మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. ఇంతకుముందు ఇలా చికెన్ని ఉడకబెట్టి చేసేది మా అమ్మ, ఈ మధ్య ఇలా చేయటం మానేసింది. నేను చేయమంటే ఇప్పుడు చేస్తుంది మళ్ళీ అలా. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి, అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్లో ఏం వేసిందంటే ఒక 2 టొమాటోస్, మీడియం సైజు ఒక 3 ఆనియన్స్, అలాగే కొంచెం కొబ్బరిని గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్కి మంచిగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక స్మాల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తుంది. ఇలా మొత్తం వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే ఇందులో చికెన్లో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలా కనుక ట్రై చేశారంటే. చికెన్ ఫ్రై పప్పులోకి, రసంలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొన్ని ఆవాలు, కరివేపాకు వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా రోస్ట్గా కావాలంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసామంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. మా పిల్లలకి చికెన్ అంటే అంతగా నచ్చదు, ప్రాన్స్ అంటే చాలా పిచ్చి. బట్ ఎప్పుడు ప్రాన్స్ తినకూడదు కాబట్టి అప్పుడప్పుడు తెప్పిస్తాము ప్రాన్స్ అంతే.
ఇంకా ఇద్దరు సోఫాలో కూర్చొని ఉస్మానియా బిస్కెట్స్ తింటూ టీవీ వాచ్ చేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. ఇద్దరు పిల్లలకి తినిపించేద్దామని రైస్ అయితే పెడుతున్నాను. ఇంకా మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఏం లేదండి, చికెన్ ఫ్రై అంతే. బిఫోర్ డే పప్పుచారు ఉంటే సరిపోద్ది కదా అని ఇంకా రసం అలా ఏం పెట్టలేదు. మా పిల్లలకి పప్పుచారులు రసాలున్నా అస్సలు వేసుకోరు. ఇంకా చికెన్ ఫ్రై వేసేసి పిల్లలిద్దరికి అన్నం తినిపించేద్దాం అనుకున్నా. బయట ఇద్దరు ఆడుకుంటున్నారు. వాడు మాత్రం ఏం తినడు మా అర్జున్ అయితే అసలు. ఇంకా పాప తింటది కాబట్టి కొంచెం ఆడుకుంటూ ఉంటే తినిపించేస్తున్నా. ఇంకా షాప్కి వెళ్ళి ఈ చెత్తా చెదారం అయితే తెచ్చాడు. జెల్లీలు ఇంకా కుర్కురేలు, ఇవి నావి అని షేర్ చేసుకుంటున్నారు ఇద్దరు కూర్చొని. వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను కూడా టీవీ చూస్తూ అన్నం తినేస్తున్నా. అసలే చికెన్ ఫ్రై కదా కాబట్టి ఎక్కువసేపు ఆగలేము. 12:30 అయింది. తినడం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సండే ఫుల్ హాలిడే, నాకు ఏ పని చేయాల్సిన అవసరమే లేదు. పక్కనే అమ్మ వాళ్ళ హౌస్ ఉంటుంది కాబట్టి ప్రతి సండే వచ్చేసి ఇలా ఈవినింగ్ వరకు ఉంటానన్నమాట. ఎవరికి ఇంత అదృష్టం ఉండదేమో కదా, నాకు మాత్రం దక్కింది ఈ అదృష్టం. ఇంకా ఈవినింగ్ టైము ఇద్దరు ఇలా ఆడుతున్నారన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి ఎక్కువగా వస్తుంటుంది. ఇంకా ఇద్దరు బయట చేరి ఆడుతున్నారు. పాపం మా ఇద్దరు పిల్లలు వచ్చారంటే మా అమ్మకి అస్సలు ఖాళీ ఉండదు. వాళ్ళిద్దరూ ఆడుకోకుండా మా అమ్మని కూడా ఇంకా లాక్కొని పోతున్నాడు బయటికి. బయట ఏదో పురుగు వచ్చిందంట, అది చూపించడానికి ఇంకా తీసుకుపోతున్నాడు. ఈ ప్లేస్లోనే కష్టపడి మా అమ్మతో ఒక రీల్ అయితే చేశాను. మీరందరూ చాలా అభిమానంగా కామెంట్స్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బతిమలాడి చేశానో ఆ రీల్ అయితే ఫైనల్గా ఎలాగో ఒకటి ఒప్పుకుంది చేయటానికి. ఇంకా ఈవినింగ్ ఎంతసేపు అలా ఇంట్లో ఉంటాం, అలా ఈవినింగ్ బయటకు వచ్చి కొంచెంసేపు బయట ఉన్నామన్నమాట. మా డాడీ కూడా లేరు, డ్యూటీ ఉన్నింది. సో ఇంటికి రాలేదు, అక్కడే లంచ్ చేసేస్తారు, నైట్కి వస్తారన్నమాట. ఇంకా ఈవినింగ్ 5 అయిన తర్వాత టీ పెట్టేసుకొని టీ అయితే తాగేస్తున్నాం. టీలోకి రస్కులు అయితే తింటున్నాము. మా అర్జున్కి బ్రెడ్ పాలు అన్న, రస్క్ పాలు అన్న చాలా ఇష్టం. అవి ఉంటే చాలు, ఫుడ్ కూడా తినడు వాడు, అంత ఇష్టం. ఇంకా నైట్ 6:40 అయిపోయింది. మా డాడీ వచ్చారు ఇంటికి. మనవడి కోసం బజ్జీలు అయితే తెచ్చారు. చిన్న చిన్న పెసరట్లు వేస్తే మా శివాని తింటుంది. ఇంకా 7 అయిపోతే మా ఇంటికి వెళ్ళాలి నేను. ఈలోపు మీషో నుంచి డ్రెస్ అయితే వచ్చింది. ఇంటి దగ్గర చూపించడం కుదరలేదు, అందుకని మా ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నా. జస్ట్ టాప్ ఒక్కటేనండి, ఇది చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించింది. క్లాత్ కూడా చాలా బాగుంది. నెక్ దగ్గర సింపుల్ వర్క్ ఇలా వచ్చి అక్కడక్కడ ఇలా చమ్కీస్తో వర్క్ అయితే వచ్చింది. ఇది క్లాత్ వచ్చేసి చందేరి కాటన్ అండి, చాలా సాఫ్ట్గా బాగుండింది. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్, జస్ట్ 380 మాత్రమే. మా సండే ఇలా జరిగిందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.